కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కృష్ణంపేటలో ఓ లబ్ధిదారుడు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని స్పష్టం చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగిన ఇసుక బియ్యం మాఫియాను అరికట్టామని తెలిపారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు భూములు ఇచ్చినాము, ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాము. మళ్ళీ 2013లో ఇందిరమ్మ ఇల్లులు అప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పెంకటిల్లు ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఎక్కడ కూడా పెంకటిల్లు ఉంటే వారికి ఇందిరమ్మ ఇల్లు జాగా ఉంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తాము. ఇంతకు ముందు ఉన్న టీఆర్ఎస్ హయాంలో కేవలము ఇసుక మాఫియా, భూదందా, దొడ్డు బియ్యం దందా ఉండే. అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఇసుక మాఫియా ఖతమైంది, దొడ్డు బియ్యం లేదు. ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు సన్న బియ్యం ఇవ్వడంతో.